ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిజిటల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు వాట్సాప్ తోనే ప్రజల జీవితాలు అనుసంధానమై ఉంటున్నాయి. దీనిని పసిగట్టిన చంద్రబాబు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకువచ్చారు. సుమారు 502 రకాల కార్యక్రమాలను దీని ద్వారా అమలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి నెల దీనిపై రివ్యూ చేస్తున్నారు. ఫలితాన్ని పరిశీలించుకొని మార్పులు చేర్పులు దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు టెక్నాలజీలో మరో అడుగు ముందుకు వేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా డిజిటలీకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, వివాహాలు, ఇతర అంశాల రిజిస్ట్రేషన్ కోసం ఆయా జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంతేకాదు మధ్యవర్తుల, బ్రోకర్లు వంటి వారి ప్రమేయమే ఎంత తగ్గించాలని చూసినా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థను డిజిటలీకరించే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏపీలో 22 రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. అనంతరం వచ్చే నెల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 కేంద్రాల్లో పూర్తిగా డిజిటల్ విధానంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. తద్వారా ప్రజలకు దళారుల నుంచి ఇబ్బందులు, అధికారుల నుంచి లంచాల బెడద వంటివి తప్పడంతో పాటు ప్రక్రియ సులువు కానుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డిజిటలీకరణ చేయడం ద్వారా ఇంట్లో కూర్చొని సిస్టమ్ ద్వారా సదరు పత్రాలను నింపుకోవచ్చు. అదేవిధంగా రుసుములు, ఛార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. అలానే రిజిస్ట్రేషన్ కోసం మనకు నచ్చిన సమయాన్ని ఎంచుకొని స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఏదైనా అవసరమైన పక్షంలో రిజిస్ట్రేషన్ల సైట్లోనే హెల్ప్ అవకాశం ఉంటుంది. దీనిని వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో అమల్లోకి వచ్చిన ఈ ప్రక్రియ దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.